46వ కీర్తన 1వ వచనంలో ఏం రాసింది అని మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సో నీవు నేను సేవిస్తున్న దేవుడు నన్ను ధ్యానించండి, ఊరక నిలిచుండి నేను దేవుడిని అని తెలుసుకోండి అన్నాడు కదా. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని ఆలోచిస్తే, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నీ చీకటి సమయంలో అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ ఆయన నీ ప్రక్కనే ఉండే సహాయకుడు. నీ ఒంటరితనంలో ఒకవేళ అందరూ నిన్ను డెజర్ట్ చేయొచ్చు, అందరూ నిన్ను ఒంటరిగా ఏకాకిగా విడిచిపెట్టి వెళ్తారేమో, కానీ దేవుడు మాత్రం నీ ప్రక్కనే ఉంటాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏలియా భక్తుని జీవితంలో ఒక సన్నివేశాన్ని 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 1 Kings చాప్టర్ 18. ఆహాబు యెజెబెలు. ఆహాబు ఇశ్రాయేలీయులకు రాజుగా ఆయన పరిపాలిస్తున్న దినాల్లో ఏలియా అనే ప్రవక్త దేవుని కొరకు ఒక రోషము కలిగిన ప్రవక్తగా బయలు ప్రవక్తలందరినీ పిలిచి అంటాడు, ఈరోజు మనం తేల్చుకుందాం, మీరు సేవిస్తున్న బయలు దేవుడు నిజమైన దేవుడో లేక నేను ఆరాధిస్తున్న యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని ఒంటరిగా నిలబడి బయలు ప్రవక్తలందరినీ ఛాలెంజ్ చేస్తాడు కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రవక్త. సో అలా ఛాలెంజ్ చేసిన తర్వాత దేవుడు ఏలియాకు గొప్ప విజయాన్ని ఇస్తాడండి. ఎలైజా వాజ్ ఆన్ వన్ సైడ్, అనేక మంది బయలు ప్రవక్తలు ఆపోజిట్ సైడ్లో ఉన్నారు, రాజు యెజెబెల్ కూడా వారి పక్షంగానే ఉన్నారు. ఏలియా ఒక్కడే ఒంటరిగా నిలబడి దేవుని పక్షంగా ఒక గొప్ప పోరాటం పోరాడాడు. హీ ఫాట్ అ వెరీ బిగ్ ఫైట్. ఒంటరిగా దేవుని శక్తితో ఏలియా పోరాడి ఆ కర్మెలు పర్వతం మీద అగ్నిని ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీదున్న ఆ కట్టెలు, ఆ తర్వాత వాటర్ కూడా ఆవిరైపోయేటట్లుగా దేవుడు ఆకాశము నుండి అగ్ని పంపించి ఏలియా పక్షంగా దేవుడు ఉన్నాడని, ఏలియా దేవుడు నిజమైన దేవుడని రుజువు చేసుకున్న తర్వాత ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే బయలు ప్రవక్తలందరినీ సంహరించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఏలియా ప్రవక్త ఒక గొప్ప యుద్ధాన్ని పోరాడి గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ఏలియా ప్రవక్త ఒక గొప్ప పరీక్ష, ఒక గొప్ప పోరాటము దేవుని కొరకు పోరాడి ఒక గొప్ప జయాన్ని పొందుకున్న తర్వాత ఏలియా జీవితంలో ఒక గొప్ప డిప్రెషన్ వచ్చిందండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బలంగా దేవునిలో ఎదుగుతూ చక్కగా ఉపవాస ప్రార్థన చేస్తూ చక్కగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ, అబ్బా నేను దేవునిలో ఎంత బలంగా ఉన్నాను, ఎన్ని సమస్యలపై దేవుడు నాకు జయమిస్తున్నాడు, ఎన్ని విజయాలు నాకు ఇస్తున్నాడని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో అపవాద ఒక్క తుఫాను నీ మీదకి పంపించి నిన్ను మానసికంగా మొత్తం డౌన్ చేసి పడేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, నిన్న రాత్రి ఉజ్జీవ ప్రార్థనలో నేను సాక్ష్యం చెప్పినప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్కి, నా మానసిక స్థితికి ఇప్పుడు నేనున్న మానసిక స్థితికి అసలు పొంతనే లేదే. నేనేదో కొండ మీద ఉన్నట్టున్నాను, ఇప్పుడు ఏదో సముద్రపు అగాధంలో ఉన్నట్లు ఉన్నానేంటి అని అనిపిస్తుంది. ఏలియా జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అటువంటి స్ట్రగులే ఫేస్ చేశాడు. ఏలియా చూడండి, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయును గాక. 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. ఎప్పుడైనా ఈ ప్రేయర్ చేశారండి మీరు? ఎప్పుడైనా ఇంకా చాలా ఏ బ్రతుకు, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంత మట్టుకు చాలు, ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశాను, ఇంకా నాకు ఫేస్ చేసే శక్తి లేదు. ఆ యెజెబెలు నా ప్రాణం తీస్తానంటుంది. అప్పటి వరకు బయలు ప్రవక్తలందరినీ ఎదిరించి వారి ముందు దేవుని శక్తిని రుజువు చేసిన ఏలియా ప్రవక్త ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసాడంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ, ఒక రాణి, ఆఫ్ కోర్స్ యెజెబెల్ అనే ఒక దుష్ట రాణి దేవుని ప్రవక్తను చంపిస్తానని ఒక వర్తమానం పంపించగానే ఆ మాటకి ఎంత కృంగిపోయాడంటే ఏలియా ప్రవక్త,
ఇంత మట్టుకు చాలునయ్యా, ఒక స్త్రీ చేతిలో నా ప్రాణం పోవడం కంటే నువ్వే తీసేసుకో నాయన. ఒకసారి మాకు ఒక యవనస్తుడు ఫోన్ చేసి అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2:30 ఆ టైంలో మేము డీప్ స్లీప్లో ఉన్నాం. సడన్గా ఫోన్ రింగ్ అయితే, ఆ టైంలో రింగ్ అయితే యూజువల్గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందని వెంటనే వెస్లీ గారు ఫోన్ ఎత్తారు. నాకు మెలకు వచ్చింది. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, వరంగల్ ఆ ప్రాంతం నుండి ఫోన్ చేసి అంటున్నాడు, వెస్లీ అన్న నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఇప్పుడు ఒక పాయిజన్ బాటిల్ నా చేతిలో ఉంది, నువ్వు ప్రేయర్ చేస్తే నేను పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకుంటున్నానని. అంటే ఇప్పుడు ఏం ప్రేయర్ చేయాలి? ఆ పాయిజన్ బాగా పనిచేసి నేను డైరెక్ట్ హెవెన్కి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అని. సో ఆ 2:30 టైంలో ఆల్మోస్ట్ ఒక 1 hour ఆ అబ్బాయిని కౌన్సిల్ చేసి, ఆ అబ్బాయిని ధైర్యపరిచి, ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత ఎప్పుడో మేము తెల్లవారుజామున పడుకున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు అనిపిస్తుంది, ఇంత మట్టుకు చాలు, ఇక నాకు శక్తి చాలదు, ఒకవేళ ఇంకా నేను పోరాడినా ఓడిపోతాను. కొన్నిసార్లు అటువంటి నిరాశ మన మనసును ఆవరిస్తూ ఉంటుంది. అటువంటి నిరాశ వచ్చినప్పుడు ఒక గ్రేట్ డిప్రెషన్. అందుకే యాకోబు పత్రికలో ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావము గల, అంటే అదే మరి మన వంటి స్వభావమే కదా అది. మనం కూడా చిన్నదానికి కృంగిపోతాం, అప్పుడే చాలా స్ట్రాంగ్ ఉంటాం. అప్పుడే అంటాం, నేను ఎంత స్ట్రాంగ్గా తెలుసా, నేను అసలు దేనికి భయపడను, నేను అసలు దేనికి కృంగిపోను, నాకు ఎంత విశ్వాసం ఉందో తెలుసా అని చాలా గొప్పగా చెప్పేసుకుంటాం, చాలా గొప్పగా ఫీల్ అవుతాం. చిన్న సమస్య రాగానే వెంటనే కృంగిపోతే ఇలాంటి ఆలోచనలు కొన్నిసార్లు అపవాది తీసుకొస్తుంటాడు. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడు. అయితే ఆ సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను ఏ విధంగా బలపరిచాడో మనం ఆలోచన చేస్తే 7వ వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. చాలండి. అసలు దేవుని చిత్తం ఏంటంటే, మరణం చూడకుండా ఏలియా పరలోకానికి కొనిపోవాలని దేవుని చిత్తం. హనోకేమో దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక రకంగా చెప్పాలంటే, డెత్ అనేది టేస్ట్ చేయకుండా, సమాధి అనేది లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఎవరంటే ఏలియా. దేవుడు ఏలియాను అగ్ని రథాల్లో ఆకాశానికి పరలోకానికి కొనిపోవాలని ఒక గ్రేట్ ప్లాన్ ఉంది దేవునికి ఏలియా పక్షంగా. కానీ ఆ గొప్ప ప్రణాళిక ఏలియాకు అర్థం కాక నిరాశపడి అంటున్నాడు, ఈ స్త్రీ నన్ను చంపేస్తుందేమో. చూడండి, కొన్నిసార్లు మనల్ని మనుషులు థ్రెటన్ చేస్తూ ఉంటారు, బంధువులు లేకపోతే మన శత్రువులు మనల్ని భయపెడతా ఉండి, ప్రాణం నేను తీసేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. కొన్నిసార్లు వాళ్ళు అనుకోకపోయినా వాళ్ళు ఏదో చేసేస్తారని మనం భయపడిపోతుంటాం. కొన్నిసార్లు మన శత్రువు యొక్క పవర్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. మన శత్రువు కొన్నిసార్లు కీడు తలపెట్టచ్చు, బట్ మనలో ఉన్న భయం వలన వారు తలపెట్టే కీడు కంటే మనం ఇంకెక్కువ ఆందోళన పడిపోతూ ఉంటాం. దేవుడు అసలు ఏలియాను మరణం చూడకుండా పరలోకానికి కొనిపోవాలని ఆయన ఉద్దేశం అయితే, ఏలియా అనుకుంటున్నాడు, ఈ స్త్రీ చేతిలో చనిపోతాను, సో యెజెబెలు చేతిలో నేను చనిపోవడం కంటే నేను దేవుడు నన్ను చంపేస్తే బెటర్ కదా అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు, నువ్వు అసలు రాంగ్ థింకింగ్లో ఉన్నావు ఏలియా. నాకు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నేనేం చేస్తానో నువ్వు ఓరక నిలుచుండి నేను చెప్పేది నువ్వు చేయి చాలు, ఇంకా నీ కోసం నువ్వేం ఆలోచన చేయి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటా, నా లైఫ్ కోసం నేను ఆలోచన చేసేసుకుంటాను, నేను ప్లానింగ్ చేసేసుకుంటాను, ఇంకా నేనేదో ఉద్దేశించుకుంటాను, లేకపోతే నేనేదో ప్రణాళికలు వేసేసుకుంటాను, నా ఆలోచన ప్రకారం నేను ముందుకు వెళ్ళిపోతాను. కానీ దేవుడు ఇక్కడ ఏలియాకు నేర్పిస్తున్నాడు ఏమనంటే, నీకు ఆహారం పంపించాను దేవదూతతో, ఆహారం తిను, నీ శక్తికి మించిన ప్రయాణము ఉంది, నేను ఇచ్చే శక్తితో ముందుకు వెళ్ళు. ఆ తర్వాత హోరేబు అనే దేవుని పర్వతానికి చేరిన తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏలియాతో మాట్లాడడము ప్రారంభించాడు. గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు ఎలైజా.